హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు కౌజుపెట్ల పారం దగ్గరికి వచ్చామండి, సత్యనారాయణ పారం దగ్గరికి. ఈ పారం లాభాలు ఏంటో నష్టాలు ఏంటో అన్ని మీకు వివరించి చెప్తాను. సత్యనారాయణ గారు, ఇప్పుడు మీరు ఇక్కడ ఏమేమి అమ్ముతున్నారు, ఏమేమి చేస్తున్నారు ఏంటో ఒకసారి మాకు చూపించారా? వీటికి సంబంధించిన వాటర్స్ అండ్ డ్రింకర్స్ ఇవి మీరు చూస్తుంది అండి. ఇది ఫ్రిడ్జ్ అండి. మనకి ఇది ఎక్స్పోర్టింగ్ కి మనకి బాగా ఇది యూజ్ అవుతూ ఉంటదండి. ఇది ముందుగంట మాకు ఇక్కడ సరౌండింగ్ మనం హైదరాబాదు, బెంగళూరు, ముంబై ఇలాగా ఎక్కడ కావాలంటే అక్కడికి, తమిళనాడు కానీ మనకి డైలీగా ఆర్డర్లు ఉంటాయండి. ముందు రోజుగా మనం వాటిని కటింగ్ చేసి ఇందులో ఫ్రీజింగ్ చేసి ఆ తర్వాత థర్మోకోల్ బాక్సుల ద్వారా ప్యాక్ చేసి పంపించేస్తామండి. ఏం చేస్తారండి ప్యాకింగ్? కౌజుపెట్టలు చేస్తామండి. కౌజుపెట్టలు ఓన్లీ కౌజుపెట్టలేనండి. ఓన్లీ మనం ఏంటంటే బయటికి పంపించేది అంతా కూడా కటింగ్ చేసినవి పంపిస్తామండి. లైవ్ బోర్డ్ అంటే కనుక ఖచ్చితంగా వచ్చే పట్టుకెళ్ళాలండి. అది ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ లో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఇబ్బందులు గట్టని రెండు రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఒకటి, వెళ్ళేటప్పటికి చనిపోయే అవకాశాలు ఉంటాయండి దూరం కాబట్టి. రెండోది ఏంటంటే థెఫ్టింగ్, దొబ్బేయడం కానీ, ఎందుకంటే బయట మనం చూస్తాం కదండి. సో ఏంటంటే వాటిని కాకుండా ఇలాగ మనం కటింగ్ చేసి ఫ్రీజింగ్ చేసి మనం బయటకు అన్నది పంపిస్తామండి. ఇప్పుడు మీకు పంపడానికి ఏంటి కాస్ట్ అన్ని కలిపి ఎంత అవుతుందండి మీకు? తయారు చేయడానికండి మనకి బోర్డు వచ్చేటప్పటికన్నా 40 నుంచి 45 రూపాయల వరకు మనకి తయారీ ఖర్చు ఉంటుందండి. ఓకే, ఇందులో మీరు చూస్తున్నారు, ఇందులో కటింగ్ ఉన్నప్పుడే మనం పెడతాం, లేదా మిగతా టైంలో ఎగ్స్ పెడతామండి. నాటుగుడ్లు ఇవి నాటుగుడ్లు. ఒక్క నిమిషం, మీరు ఎలా కౌజుగుడ్లు కూడా చూపిస్తారు. పైకి తీసేస్తాం. ఇంకా మీరు చూస్తుంది ఇది కౌజుగుడ్లు అండి. ఎంత పడుతుందండి కాస్ట్? ఎంత? కౌజుగుడ్డు వచ్చి 5 రూపాయలండి ఈచ్. రెండు చూద్దామండి. ఇది గుడ్లకి సంబంధించి అండి. గుడ్లు వల్ల ఉపయోగాలండి ఇవి. ఈ కౌజు పెట్ట గుడ్డు వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నదే మనం నెట్ లో సెర్చ్ చేస్తే హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ కోయిల్ ఎగ్స్ అని మనం సర్చింగ్ చేస్తే ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మనకి నెట్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఇది మనకి సొంత రాతి ఏది కాదండి, నెట్ లోంచి డౌన్లోడ్ చేసి రాయించిందేనండి. ఎందుకంటే ఒక ప్రూఫ్ గట్ట ఉండాలి కదండి. మరి పిల్లలు చూపిస్తాను రైట్. ఓకే, రండి లోపల. మీరు చూస్తున్నారు, ఇది వన్ డే చిక్ తెస్తామండి. మనకు ఒక రోజు నుంచి 7 రోజుల వరకు ఇందులో వండిస్తామండి. ఒక రోజు నుంచి 7 రోజుల వరకు కూడా ఇది బ్రూడింగ్ పెడతామండి. వేసవకాలంలో అయితే, చలికాలంలో అయితే కనుక మనం 10 రోజుల వరకు ఇది పెట్టవలసి వస్తుందండి. హీట్ ఇది 24 అవర్స్ కూడా మనకి హీట్ ఇవ్వడం అన్నది జరుగుతుందండి. ఇవి 1000 పిల్లలండి. కాస్ట్ వచ్చి మనకి 8 రూపాయలండి. ఒక పిల్ల వచ్చి కాస్ట్ వచ్చి 8 రూపాయలండి. దీనికి మనం ఖచ్చితంగా మనం గ్యాస్ బ్రూడింగ్ ఇచ్చుకుంటామండి. ఇక్కడ మామూలుగా ఈ కరెంటు బల్బులు కూడా ఇచ్చుకుంటామండి. కాకపోతే మా కేటగిరీ 2 ఉండటం వల్ల గ్యాసే మాకు కొద్దిగా పెద్ద కౌజుల గురించి వాడుతామండి. ప్రస్తుతానికి క్లీనింగ్ సెక్షన్ లో ఉందండి. ఇది పెద్ద అయ్యాక ఇందులో వేస్తామండి. 17 రోజులకు బయటకు వచ్చేస్తాయండి. బయటకు వచ్చిన తర్వాత ఇందులో మనకు 30 రోజులు కటింగ్ వస్తుందండి. ఇది 30 రోజులు కటింగ్ వచ్చిన తర్వాత మనం అన్నది కటింగ్ చేసి మనం బయటకి ఇవ్వడం అన్నది జరుగుతుంది. 7 రోజుల పిల్లలు అయ్యాక ఇందులో వేసాక అప్పుడు ఒక 30 రోజులు మేపుతారు మీరు? 27 రోజులే 20 రోజులు మేపుతాం. అంటే మనకు 30 రోజులు కటింగ్ వచ్చేస్తాయి. 23 రోజులు కాస్ట్ ఎంత అవుతుందండి ఖర్చు మొత్తం?
నాకు 40 నుంచి 45 రూపాయలు కాస్ట్ అవుతుందండి వీటికి కౌజు పిల్ల. నేనేం చేస్తానంటే హోల్సేల్ గా ఎక్కువ మొత్తంలో తీసుకున్న వాళ్ళకి తక్కువ మొత్తంలో తీసుకున్న 60 రూపాయలండి బోర్డు వచ్చి 60 రూపాయలు చొప్పున అమ్ముతానండి రిటైల్ అయితే. హోల్సేల్ అయితే కనుక వాళ్ళు చెప్పి దాన్ని బట్టి మనం అమ్ముతామండి. ఈసారి అది నాటుకో అది కౌజు పిల్లల సెక్షన్ అండి. 5 రూపాయల నుంచి 10 రూపాయలు మిగులుతుందండి. విడిగా అమ్ముతామండి. ఒక్క పెట్ట కావాలన్నా విడిగా అమ్ముతాము, 1000 పెట్టలు కావాలన్నా కూడా మనం హోల్సేల్ గా ఇస్తామండి. మీరు చెప్పే దాన్ని బట్టి మేము రేటు తగ్గించడం అన్నది జరుగుతుందండి. ఇంకా మీరు ఎలా చూస్తున్నప్పుడు ఇది నాటుకోళ్ళు అండి. ఇవి సోనాలి బ్రీడ్ అండి. ఇది సరే చూడండి, అది కూడా అవే పొడిచి తినేస్తాయి. ఇవి పగిలితే ఉండవట్లేదు, సొంత తినేస్తున్నాయి. అది కూడా అవే తినేస్తున్నాయండి, పొడిచి సొంత తాగేస్తున్నాయి. దగ్గర సొంత చూడండి మీరు. సత్యనారాయణ గారు, ఇప్పుడు మీరు ఇక్కడ బస్తాలు గట్రా ఏంటి ఉన్నాయి ఈ గదిలో, ఈ రూమ్ లో ఇది మనం ఇది కూడా ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఈ కంపెనీస్ వచ్చేటప్పటికి మనకి 1/2 టన్ను అయితే గానీ మనకి వచ్చి ప్రసిద్ధి కనపడుతుంది. అయితే సొంతంగా తక్కువగా చేసుకునే వాళ్ళకి మనం ఇవ్వడం అన్నది కూడా జరుగుతుందండి. నాటుకోళ్ళు వాళ్ళకి, తర్వాత ఇలా కౌజు పెట్టల ఫామ్ చేసే వాళ్ళకి కూడా విడిగా ఇస్తామండి. ఇలాగ మీరు చూస్తున్నప్పుడు నాటుగుడ్లు మీరు ఇలాగ ఒక్కొక్క ట్రే చేసుకుని మనం ఇచ్చేస్తామండి. 3 సెంట్లు అండి ల్యాండ్. నేను ఒక 10 సెంట్లు కూడా వాడేస్తున్నానండి. ఇది ఈ షెడ్లు 3 షెడ్లు వేసుకున్నాం కదండి. మనం ప్రతి దానికి ఒక్కొక్క పర్పస్ లో మనం షెడ్ వేసుకున్నామండి. దేనికి దానికి కౌజు పెట్టలు, నాటుకోళ్ళు, టర్కీకి అలా కడక్నాథ్కి ఏది కూడా కలపకుండా విడిగా పెంచి మనం ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇది అలాగే కొత్తగా చేసుకునే వాళ్ళకి కూడా మన దగ్గరకు వస్తారో తర్వాత మేము వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళకి నేను పడి పైకి వచ్చాను కాబట్టి కొత్త వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వడానికి నేను చూస్తూ ఉంటాను. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు పడ్డానండి నేను ఈ ఫామ్ పెట్టేటప్పుడు. ఎందుకంటే ఇక్కడ లోకల్లో అడిగినప్పుడు వాళ్ళు ఏమి గిట్టుబాట్లు అవుతలేదు, నువ్వేం చేస్తావు, ఇలాంటి మాటలన్నీ అనేవారు. ఇలా కాదని చెప్పేసి నేను రాజేంద్రనగర్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ నేర్చుకుని ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఫామ్ డెవలప్ చేయడం అనేది జరిగిందండి. ఇలాగా నాకులాగా పైకి వచ్చే వాళ్ళందరికీ కూడా నేను సజెస్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన మేతే కానీ, పిల్లలే కానీ, వాటర్స్, డ్రింకర్స్ ఇవన్నీ కూడా నేను సప్లై చేయడం అనేది జరుగుతుంది. కొత్తగా పెట్టే కుర్రోళ్ళు యూత్ ఎవరైనా ఉంటే పెట్టుకోవచ్చు అంటారా? ఇది లాభదాయకంగా ఉందా బిజినెస్, లేదంటే ఏంటి? తప్పకుండా పెట్టుకోవచ్చండి. ఇది మెయిన్, ఇది మార్కెట్ మీద డిమాండ్ పడి ఉంటదండి. అమ్మాలి ఇది మనం తిరగాలి, బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా గట్టిగా చేయాలి. హోటల్స్, రెస్టారెంట్లు, డాబాలు, క్యాటరింగ్లు ఇవన్నీ తిరిగి మా దగ్గర పెట్టుంది మేము అమ్ముతాము అని చెప్పి చేసి ఈ బిజినెస్ మనం డెవలప్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు అలాగే కాకుండా కొద్దిగా వేసుకుని రోడ్డు వారం, మీరు ఇప్పుడు ఉన్నారు, మీ షెడ్ ఉందండి, రోడ్డు వారం ఉంది, అలాగే ఎవరైనా చిన్నగా పెట్టుకుని రోడ్డు వారం పెట్టుకుని విడిగా అమ్ముకుంటే అవకాశం ఉందంటారా? చాలా వరకు అవకాశం ఉందండి. మనకు అలా చేసుకుంటాం వల్ల రోజుకి ఒక 1000 రూపాయల వరకు వాళ్ళు లాభం ఆర్జించడం కూడా జరుగుతుంది. మనం ఇస్తున్నాం కూడా అలాంటి వాళ్ళకి కూడా. రోడ్డు వారం షాప్ సైడ్ చూసుకుని ఒక 5 సెంట్లు ఉన్నా సరిపోద్దండి. 5 సెంట్లో చిన్న షెడ్ వేసుకుని రోడ్డు వారం కూడా విడివిడిగా కావాలి అమ్ముకోవచ్చండి. బిజినెస్ అయితే ఏ డోకా ఉండదండి. చాలా లాభదాయకరమైన వ్యాపారం అండి ఇది. పెట్టుబడి తక్కువ అండి. ఇది లాభం కూడా కొద్దిగా తక్కువ కాబట్టి పెట్టుబడి ఇబ్బంది ఏముందో. కొత్తగా పెట్టుకునే వాళ్ళకి నేను ఒకటే సజెషన్, అదేంటంటే కనుక తక్కువ పెట్టుబడి పెట్టుకోండి. తక్కువ నుంచి వెళ్ళి అది బాగుందంటే మిగతా డెవలప్ చేసుకుంటా రమ్మన్నదే నా సజెషన్ అండి. ఇది ఇప్పుడు కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు నాటుకోడి కింద ఈ ఎగ్స్ 20 ఎగ్స్ పట్టుకెళ్ళి పెట్టుకుని పిల్లలు చేయించుకునే అవకాశం ఉందా? ఉందండి, ఖచ్చితంగా. నాటుకోడి కింద చేస్తాయి కదా? చేస్తాయండి, ఖచ్చితంగా చేస్తాయండి. ఇవి నాటుకోడి కింద చేస్తాయి. ఈ గుడ్లు మనకి ఏంటంటే కొద్దిగా టేక్ కేర్ గా చూసుకోవాలండి పిల్లలు పొదిగిన తర్వాత. నేను అప్పుడు కూడా నేను సజెషన్ చేస్తాను. అదండి సత్యనారాయణ గారు చెప్పేది ఏంటంటే, కొత్తగా ఎవరు పెట్టినా సరే కంపల్సరీగా కొంచెం కొంచెం ముందు స్టార్ట్ చేసి, లేదంటే ఎవరి దగ్గర గుడ్లు 20 గుడ్లు 30 గుడ్లు ఎగ్స్ తీసుకుని, కౌన్సిపెట్ల ఎగ్స్ తీసుకుని స్టార్ట్ చేసి అలా కొంచెం కొంచెం పెంచుకుని అందులో అవగాహన వచ్చాక కొంచెం పెంచుకోమని చెప్తున్నారు. ఆయన వ్యాపారం డెవలప్ చేసుకోమని చెప్తున్నారు. మీరు ఎవరైనా ఈ బిజినెస్ చేసుకోవాలని అనిపించే మాత్రం కంపల్సరీగా ఈయన ఫాలో అవుతే మీకు సరిపోద్ది. ఇందులో అయితే లాభదాయకం బాగా ఉందని, నష్టం అయితే లేదు బిజినెస్. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుందండి వీటికి, కౌన్సిపెట్లకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. అందుకని మీకు వీటికి ప్రాబ్లం అంటూ ఏమి ఉండదు. ఓన్లీ మీకు బ్రూడింగ్ అప్పుడే ఒక 7 days మాత్రం ఇబ్బంది పెడతాయి.
బ్రూడింగ్ చేసుకుంటే సరిపోద్దండి. ఇదైతే నష్టం వచ్చే బిజినెస్ అయితే కాదు. మీరు వేరే ఏ బిజినెస్ చేసుకున్నా కూడా సైడ్ బిజినెస్ గా ఈ బిజినెస్ చేసుకోవచ్చండి. ఇదండి పరిస్థితి. సత్యనారాయణ గారు అయితే మొత్తం అన్ని క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.